హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 18 తెలుగు హైదరాబాద్. మొన్న కొడంగల్లో కలెక్టర్ మీద జరిగిన దాడికి సంబంధించిన రైతుల కుటుంబాలను అరెస్ట్ చేసిన కుటుంబాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాయి. అసలు పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు ఏంటనేది ఒకసారి మాట్లాడదాం. దాడి చేయమని కానీ మీరు ఇట్లనే మొగలు పోయి వికారాబాద్ పోయి కాళ్ళ పడినా మొక్కున్నా మాకు లేదు అన్నా చేసినారు ఒకటికి వస్తారా పోలీసులు? నాకు తెలియదు, నేను ప్రెగ్నెన్సీ, నేను ఎక్కడికి వెళ్తలేను, ఇంట్లోనే కూర్చుంటున్నా. ఈ రోజు వచ్చిన వరకు ఎందుకంటే నా హస్బెండ్ జైల్లో ఉన్నాడు. మా హస్బెండ్ కి కొట్టే మాటలు వచ్చినాయి. నిన్న జైలుకి వెళ్ళి ఏడ్చేసి వచ్చిన. మాకు పోయినా 3 దినాల పోయినా ఇందులో లేదు, వంట చేసి పోతున్నా లేదు. ఆడ వచ్చిరి అంటే ఒకటికి వస్తారా? నాకు వస్తే 7 కొట్టంగా 6 కొట్టంగా వచ్చేది ఉండే ఒకటికి వస్తారా? లడ్డు బంద్ చేసినారు. మాకైతే ఫార్మా వద్దు, మాకు ఫార్మానే వద్దు, అసలు ఫార్మా వద్దు. మాకు డబ్బులు జ్యోతి మేము ఓకే అంటేనే కదా రేవంత్ అన్న ఫార్మా వేయాలి. మేము ఓకే అంటలే, మేము అంటలే రేవంత్ అంతా అంతగానే మా భూముల పైన ఏం ఆశ పెట్టుకుంటున్నాం. ప్రభుత్వానికి న్యాయం
లఘుచర్లకు సంబంధించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు. మీరు 8 నెలల నుంచి వెళ్ళి వాళ్ళ పోరాటం చేస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాలేడు, ఒక అధికారులు ఎవ్వరు కూడా రాలేరు, దిగొచ్చి మాట్లాడలేరు. ఇది కాదు ఇట్లా చేస్తామని ఎవ్వరు ఒక్క అధికారి కూడా చెప్పలేడు. అటువంటిది ఇప్పుడు దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఇంత హైలైట్ చేస్తున్నారు. ఒకడొకడు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి లేనిపోని అన్ని బయట తీసి అనవసరమైన అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన కలెక్టర్ మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలర్ పైన దాడి జరిగిందని ఎవరన్నారు? కలెక్టర్ చెప్పిండా దాడి జరిగింది? విజువల్స్ ఉన్నాయి, రాలేసినవి కలెక్టర్ మీద రాలేదనుకుంటే విజువల్స్ ఉన్నాయండి. అంత అందులో కొంతమందికి ఆయనే కలెక్టర్ అన్న విషయం కూడా తెలియదు. అంత పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. సరే ఎవరైనా కానీ దాడిలో అయితే రైతులే ఉన్నారు 100%. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అదేదో ప్రెస్ ఉంటాయి కదా, అది వాళ్ళతో చెప్పిండ్రు అందులో గుండాలను తెచ్చుకొని పెట్టుకున్నారు, రౌడీలను తెచ్చుకున్నారు. మళ్ళీ జైల్లో రౌడీలు ఎందుకు లేరు? పరారీలో ఉన్న వాళ్ళ లిస్టు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ లిస్టు కూడా మీకు మీడియాకి ఇవ్వమనండి. అందులో గుండాలు ఎవరెవరు ఉండో, రౌడీలు ఎవరెవరు ఉండో వాళ్ళ లిస్ట్ అందరూ మీకు ఇవ్వమనండి. అందరు రైతులే ఉన్నారు. అందులో దాడిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ దాడిలో లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వరికి రాజకీయం ఇందులో అయితే రాజకీయం అస్సలకి లేదు. ముఖ్యమంత్రి అదే అంటా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ వెనకుండి నడిపిస్తున్నారు ఇదంతా. 8 నెలల నుంచి మీడియా వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా ఏమేమి జరుగుతుంది. 8 నెలల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? ఎవరు రాలేరు. ఎవరు రాలే కానీ ఇప్పుడు ఇది అయ్యేసరికి బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు మీ దగ్గర. అంటే అందులో బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కరు ఉన్నాడు, ఆయన సురేష్ అన్నట్టు. ఆయన ఎందుకంటే అందులో జనాలు అందరూ ఐకమత్యం ఎవరు ఉన్నారు. ఇప్పుడు వద్దు రేపు ఎట్లుందంటే రేపు నేను లోపల నువ్వు రారా నా వద్దకు నేను డబ్బులు ఇస్తా, ఇంత ఎక్కిపిస్తాను నీకు అని చెప్తున్నాడు. ఎవరైనా ఆశపడి వాళ్ళకి మద్దతు పలుకుతారు. విజువల్స్ ఉన్నాయి కదా అందులో, మీకు విజువల్స్ ఉన్నాయి, ఫోటో వీడియోలు అయితే ఉన్నాయి కదా మీకు. వీడియోలో అయితే ఎవరు వీళ్ళని మిస్లీడ్ చేయలేరు కదా. వీడియోలలో ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళని అందరినీ ముంగలు తీసుకొస్తాము. అందులో ఎవరెవరు రౌడీలు ఎవరెవరు గుండాలు ఉన్నారో మీరే చూపెట్టండి. నేను చెప్తా అందులో వీళ్ళు రైతు ఆయన పైన ఎంత భూమి ఉంది. అందులో నిన్న ఐజీ కూడా అయిపోయాడు. భూమి లేని వ్యక్తులు కూడా 6 మంది ఉన్నారన్నారు. 6 మంది 19 మంది ఉన్నారన్నారు. మేము పోరాటం చేసింది ఓన్లీ భూమి కోసమే కదా, ఫార్మా కోసం పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు ఫార్మాటికల్ కంపెనీ వస్తే మీకు డెవలప్మెంటే జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పొలాల్లో పని చేసుకొని మట్టి తీసుకొని బతుకున్నారు అంటే అది మంచిదే కాదంటే, కానీ జాబ్లు వస్తాయి కదా. ఇప్పుడు మీకు మీ పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్కి అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్లు కూడా వస్తాయి కదా. ఫార్మా కంపెనీ వస్తే ఎన్నేళ్ళు మేము సంతోషంగా ఉండగలుగుతాం అక్కడ ఆ ఏరియాలో. ఎన్నేళ్ళు సంతోషం అంటే మీ పిల్లలకు మహా అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఆ తర్వాత మేము మా గుట్టే పిల్లలు వాళ్ళ ఇద్దరు భవిష్యత్తు చూసుకుంటే సరిపోతా, తర్వాత తరాలు ఏం కావాలి. ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు అయితే ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా సరే ఈ ప్రోగ్రాంలు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎవరు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా సరే మేము ఎటువంటి రాజకీయం పులుముతలేము. అందులో మీలాక చేతాన్ని దద్దమల్లాక మీ కార్యకర్తలు వచ్చి లేనిపోనివన్నీ సృష్టించి గుండాలు ఉన్నారు, రౌడియాలు ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. 42 సార్లు మాట్లాడినారు పన్నం నరేందర్ రెడ్డితో, కేటీఆర్తో 6 సార్లు మాట్లాడినారు అని చెప్పారు. అన్నిసార్లు అంత క్లారిటీ చెప్పినప్పుడు వాళ్ళు ఏ విషయం మాట్లాడినారు అన్న క్లారిటీ అయితే వాళ్ళకు ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు బయట పెడతలేరు? కాదు బ్రదర్, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుంది, ప్రభుత్వం నుంచి మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలంటే అడిగారా? ఎవ్వరు కూడా అడగలేరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న ఉన్నారు కదా, ఆయన కొట్టైనా సరే భూములు లాక్కుంటాం అంటున్నారు, దాన్ని ఏమంటారు మీరు? ఎట్లా స్పందిస్తారు? ఇక వాళ్ళ చేతిలో రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాకు చేతనైనంత వరకు అయితే మేము పోరాడతాం. వాళ్ళ చేతులు రాజకీయం ఉంది, వాళ్ళు ఇంకెత్తు ఏమన్నా వేసి ఏమన్నా చేయొచ్చు, కానీ మాకు చేతనైనంత వరకు అయితే మేము ప్రయత్నిస్తాం. భూములు మాత్రం ఏమంటారు? భూముల సమస్య ఫార్మ్ అవుతుంది. భూములు ఇంకా వేరే కంపెనీ ఏదైనా తీసుకురా, భూములు సంతోషంగా రాసేపోతే మమ్మల్ని అడగండి. మీరు అందరు ప్రిన్సిపాల్ వచ్చి ఊరు తిరిగి మరీ అడగండి. ఫార్మా వల్ల ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది కదా మేడం. ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి. ఓన్లీ అందులో ఫార్మా అంటే ఫార్మా కంపెనీలు పెట్టుకొని అయితే బతకట్లేదు కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నుంచి అయితే బతుకుతున్నారు కదా. మన రాష్ట్రంలో అట్లే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. దొంగ పాస్బుక్లు ఉన్నాయి, 80% మెంబర్స్ మద్దతు పలికిండి అన్నారు కదా. అందులో సగం మంది దొంగ పాస్బుక్లు ఉన్నాయి, భూమి లేదు కానీ పాస్బుక్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మద్దతు పలికిండ్రు. వాళ్ళ లిస్టు కావాలంటే మేము బయట పెడతాము. ఇంకొక విషయం, అసలు ఎంతమంది అరెస్ట్ చేశారు మొత్తానికి అయితే ఫస్ట్ అయితే 45 మెంబర్స్ అని అన్నారు. ఇప్పుడు అందరినీ విడుదల చేసి 16 మెంబర్స్ని అయితే రిమాండ్లో ఉంచినామని చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన 45 మందిలో కూడా చాలా మందికి భూములే లేవు. అసలు భూములు లేకపోయినా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు, వాళ్ళని కావాలని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసింటే వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మేము వద్దనుకుంటాం, ఫార్మా వద్దనుకుంటాం. భూములు లేకపోతే ఆ భూమి గురించి పోరాటం కాదు ఇప్పుడు మాది, ఫార్మా గురించి పోరాటం. అందులో భూమి వేరే కంపెనీ ఏదైనా సరే ఓకే, కాలుష్యం పాడవకుండా, భూములు పాడవకుండా, నీరు పాడవకుండా వేరే ఏదైనా తీసుకురా, మేము దానికి అడ్డుపడుతుందని మమ్మల్ని అడగండి. అప్పుడు
అధికారులపైన దాడి చేశారన్నట్టు అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకు చేశారు దాడి? మేము లేకుంటాం సార్, మేము ఆపోతు లేకుంటే మేము మా ఆయన పని పోయినాం సార్. మేము పనికి పోతే మాకు తెలియదు సారు. తెలియనాక మేము ఫోన్లో చూసినాం సార్. చూసినాక ఇట్లా జరిగిందని చూసినాము. రాత్రికి వచ్చినాము, పండుకున్నాం, తిన్నా జర బుగులతోటే తిని జర తిన్నాము, పండుకున్నాము. తిన్నాక ఇంకా ఏం చేసిండ్రు, 1 గంటకు వచ్చిండ్రు సార్. 1 గంటకు వచ్చినాక లైట్ ఆఫ్ చేసిండ్రు. లైట్ ఆఫ్ చేసినాక ఇంకా ఏం చేసిండ్రు, డోర్ కొట్టిండ్రు. దన్న డోర్ కొట్టిండ్రు. దన్న కొట్టినాక ఈ డోర్ కూడా ఇరిగిపోతుందని మా పిల్లగాడు ఏం చేసిండ్రు, కళ్ళు మబ్బుల్లో లేచిండు, తీసినాక ఓన్కి కూడా వచ్చి బాగానే వచ్చిండని లోపలేసిండ్రు. భర్త పోలేదా అసలు? పోయినలేదు సార్. అసలు కలెక్టర్ అనే ఒక గవర్నమెంట్ మనిషి ఆయన మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఏమొచ్చింది అంటే మా భూమి ఫస్ట్ వచ్చిండ్రంట మేడము. ఫస్ట్ వచ్చినాక అడిగిండ్రంట. అడిగితే ఖచ్చితంగా వేస్తామని చెప్పిండ్రు. అదే కోపంలో వేసిండ్రు. అదే ఇంటి మాట. అంటే 8 నెలల నుంచి జరుగుతున్నది. 8 నెలల నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఎవరేమనలేదు. ఎవరు మాట్లాడలేదు. రాళ్ళు విసిరి ఏమంటారు ఆడవాళ్ళు కూడా కారాలు అవి పట్టుకొని వచ్చే కలెక్టర్ కంపల్సరీ దాడి చేయాలి అని ఉద్దేశపూర్వకంగానే చేశారు. మేమన్నా సవాలే వాళ్ళన్నా సవాలని వేసిండ్రు మేడం. అదే ఫార్మాసిటీని ఎందుకు వద్దనుకుంటున్నారు? మీ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కదా. మాకు వద్దే వద్దు సార్, అది మాకు అవసరమే లేదు. అది అంటే ఇప్పుడు ఎంతకి మీరు పొలాల్లో చేసుకొని అంటే మంచిదే, పొలాలు వేస్తే కాదని నేను అనట్లే, మంచిదే. కానీ మీ ఏరియా డెవలప్ అవుతుంది, మీ పిల్లలకి మంచి జాబ్స్ వస్తాయి. ఏం జాబులు వస్తే ఏం చేయాలి మేడము? మేము అది పండితేనే అది తింటాం మేడము. అది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దేనికుండి చేపిస్తున్నారు. ఏం లేదు సార్, మాకు ఎవ్వరు లేదు. మా భూమి వద్దున్నదని, మా పొట్ట కాలుతున్నది, మేము చేస్తున్నాం మేడం సార్. అంతే. అంటే నిన్న అక్కడ వచ్చి గొడవ అయినాక వచ్చిండు. మేము ఎంతోసారి పిలిచినాము, రావచ్చు కదా, ఫస్ట్ రావచ్చు కదా, రాలేడు. ఇంకా గొడవ అయినాక 2 దినాలకే ఎందుకు వచ్చినావు? ఇట్లా గొడవ నువ్వు చేపిస్తావు, గొడవలు చేపించాక అట్లా చేస్తావా నువ్వు సారు? ఏం లేదు. మీరు దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉంది అని తప్పకుండా చెప్తున్నారు. ఏమంటారు మీరు దానికి? లేదు సార్, లేదు మేడం, లేదు. ఇంత కూడా చచ్చిపోతే సంసారం చేసి తిన్నా నేను. ఇలాకి చిన్నలకి ఏం ఎరక ఉండదు. భూమి అంటే ఇయ్యాము. చచ్చిపోతే పోతే వాళ్ళ కాళ్ళకందనే పోయి చేస్తాము, కానీ భూమి ఇయ్యాము. సైన్ చేయను. ఇప్పుడు వచ్చినా కదా సైన్ చేయను. నాకు ఇండి వేస్తారో వేయండి, నా కొడుకుకు మా మనముడికి తీయాలి. ఏం దాడి చేసినారు, ఆమెకి సీఎం మేము చేసి కొడుకు ఓట్లు వేసి మేము పెద్దలు చేస్తే మాకేస్తారా? ఓడు భూమి కాలే కొడుకు మా మీద వేసినారా కొడుకు? మేము సైన్ మేము చచ్చిపోతే పర్వాలేదు. నేను ఎన్నో చచ్చిపోతా. నాకు నా కొడుకు బయట దేశంలో ఉన్నాడు, నా కొడుకు బొంబాయిలో ఉన్నాడు, ఆడవిల్ల 3 ఉన్నాడు, ఆడవిల్ల మా ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. 3 ఎకరం ఉండదు. ఏమే బుక్కర్లాలే పక్కలేనా మేము? భూమికి పైసలు ఇస్తా అంటున్నారు. ఏమాలేడు, మాకు బేకలేదు. మా భూమి మాకే కావాలి. అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ మీ వాళ్ళకి ఉద్యోగాలు డెవలప్ అవుతుంది కదమ్మా. మా బేకే లేదు. ఆ భూమిలోనే బతుకుతాం.